పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఇప్పుడు మనం వర్బ్ గురించి తెలుసుకుంటున్నాం. వర్బ్ అంటే పనిని కానీ స్థితిని కానీ ఏం జరిగిందో తెలియజేసే పదాన్ని వర్బ్ అంటారు. వర్బ్ అనేది ఇంగ్లీష్ సెంటెన్స్లో ఒక హార్ట్ వంటిది. ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నవి గమనించండి. ద చిల్డ్రన్ ప్లేడ్ చెస్. ఇందులో చిల్డ్రన్ ఏం చేశారు? ప్లేయిడ్, ఆడారు. అంటే ప్లేయిడ్ అనే పదం వర్బ్. రెండవ సెంటెన్స్లో దే ఆర్ టీచర్స్. ఇక్కడ ఆర్ అనేది వర్బ్, ప్లేయిడ్ అనేది ఏం చేశారో తెలియజేస్తే ఇక్కడ ఆర్ అనేది స్థితిని తెలియజేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, వర్బ్ అనేది పనిని, స్థితిని, సబ్జెక్ట్ ఏం చేశాడు అనే దానిని మరియు సబ్జెక్ట్ ఏం కలిగి ఉన్నాడో కూడా తెలియజేస్తాయి. ఇక్కడ ఆర్ అనేది స్థితిని తెలియజేస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ సెంటెన్స్లో కూడా ఈజ్ అనేది బుక్ ఉన్న స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ప్లేడ్ ఆర్ ఈజ్ అనేవి ఇక్కడ వర్బ్స్గా గమనించండి. వీ కెనాట్ ఫ్రేమ్ ఏ సెంటెన్స్ వితౌట్ వర్బ్. వర్బ్ లేకుండా మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ను ఫ్రేమ్ చేయలేం. సబ్జెక్టు లేకుండానైనా సెంటెన్స్ ఉంటుంది, ఆబ్జెక్టు లేకుండా కూడా సెంటెన్స్ ఉంటుంది, కానీ వర్బ్ లేకుండా మాత్రం సెంటెన్స్ ఉండదు. దీనిని బట్టి గమనించండి వర్బ్కు ఇంగ్లీష్ గ్రామర్లో ఎంత ప్రాధాన్యత ఉందో. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ని ఒకసారి గమనించండి. క్లోజ్ ద డోర్. ఇందులో క్లోజ్ అనేది వర్బ్, డోర్ అనేది ఆబ్జెక్ట్. ప్లీజ్ వెయిట్ హియర్. ఈ సెంటెన్స్లో వెయిట్ అనేది వర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. మూడవ సెంటెన్స్లో లెట్స్ గో. లెట్స్ అనేది సబ్జెక్టు, గో అనేది వర్బ్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. చివరి సెంటెన్స్లో గెట్ అవుట్. ఇందులో సబ్జెక్టు లేదు, ఆబ్జెక్ట్ లేదు. గెట్ అవుట్ అనే ఒక వర్బ్ మాత్రమే సెంటెన్స్ను ఫ్రేమ్ చేసింది. గమనించారా? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేకపోయినప్పటికీ కూడా వర్బ్స్ సెంటెన్స్ను ఫ్రేమ్ చేస్తున్నాయి. అంటే వాస్తవానికి ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్. గెట్ అవుట్ అంటే అర్థం యూ గెట్ అవుట్ అని. ఇక్కడ సబ్జెక్టు లేకపోయినా కూడా ఉన్నది అని మనం భావించాలి. ఇంగ్లీష్లో సెంటెన్స్ స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ముఖ్యమైన నియమం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి. చూడండి, ఐ రైట్ ఏ లెటర్. నేను ఒక లెటర్ రాస్తాను. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, రైట్ అనేది వర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్ ప్రక్కన వర్బ్ ఉన్నది, అక్కడ ఒకటే వర్బ్ ఉన్నది. ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ కూడా వర్బ్స్ ఉంటాయి, దాని గురించి కూడా చూద్దాం. ఇక్కడ ఒకటే వర్బ్ ఉన్నది, దీనిని మెయిన్ వర్బ్ అంటారు. ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. కమల ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్. ఈ సెంటెన్స్లో కమల అనే పదం సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ డూయింగ్ 2 పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఈజ్ డూయింగ్ అనే 2 పదాలు వర్బ్స్ అవుతాయి. హర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంతసేపు మనం చర్చించుకున్న సెంటెన్స్ ఐ రైట్ ఏ లెటర్, అందులో రైట్ అనేది వర్బ్ ఒకటే ఉంది. ఇక్కడ ఈజ్ డూయింగ్ 2 ఉన్నాయి, దీనిని వర్బ్ అంటారు. ఒక సెంటెన్స్లో 1 కంటే ఎక్కువ వర్బ్స్ ఉండొచ్చు. ఒక సెంటెన్స్లో 1 కంటే ఎక్కువ వర్బ్స్ ఉండొచ్చు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కమల ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్, ఇందులో ఈజ్ డూయింగ్ అనేది వర్బ్ అని మనం తెలుసుకున్నాం కదా. ఈజ్ని హెల్పింగ్ వర్బ్ అంటారు, డూయింగ్ని మెయిన్ వర్బ్ అంటారు. గుర్తుంచుకోండి, ఈజ్ డూయింగ్లో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. వర్బ్స్ అనేవి 2 రకాలు, మెయిన్ వర్బ్స్, యాక్సిలరీ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్స్కి మరొక పేరు హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ ఇవ్వబడిన 3 సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్లను ఒకసారి పరిశీలిద్దాం. దే హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్. ఇందులో హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లేయిడ్ అనేది మెయిన్ వర్బ్. రెండవ సెంటెన్స్లో రాజు విల్ గో టు మార్కెట్. విల్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది మెయిన్ వర్బ్. మూడవ సెంటెన్స్లో షీ హ్యాస్ బీన్ డ్యాన్సింగ్. హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్, డ్యాన్సింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పటి వరకు సెంటెన్స్లో మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ వర్బ్స్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చిన 2 సెంటెన్సెస్ని ఒకసారి గమనించండి. ద కార్ స్టాప్డ్.
మొదటి సెంటెన్స్. రెండవది హీ స్టాప్డ్ ద కార్. ముందు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని గమనిద్దాం. మొదటి సెంటెన్స్లో స్ట్రక్చర్ ఏమేమి ఉన్నది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మాత్రమే ఉన్నది. ద కార్ స్టాప్డ్, దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. రెండవ సెంటెన్స్లో హీ స్టాప్డ్ ద కార్, ఇక్కడ అతడు కారును ఆపాడు. రెండు సెంటెన్స్లలో కూడా వర్బ్ స్టాప్డ్ గమనించండి. కానీ మొదటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు, రెండవ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మన గ్రామర్ శాస్త్రవేత్తలు మెయిన్ వర్బ్స్ని రెండు రకాలుగా విభజించారు. అవేమిటంటే ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే తెలుగులో సకర్మక క్రియలు అంటారు. ఏ వర్బ్స్ అయితే ఆబ్జెక్ట్ను కలిగి ఉంటాయో వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఆబ్జెక్ట్ లేని వర్బ్స్, అకర్మక క్రియలు అంటారు. ఈ విధంగా ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ రెండు రకాలుగా విభజించారు. ఇప్పుడు చెప్పండి, ద కార్ స్టాప్డ్. మొదటి సెంటెన్స్లో స్టాప్డ్ అనేది ఏ రకమైన వర్బ్? ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉండాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉండొద్దు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి స్టాప్డ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. రెండవ సెంటెన్స్లో హీ స్టాప్డ్ ద కార్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది కాబట్టి స్టాప్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. గమనించారా? రెండు సెంటెన్స్లలో ఉన్నది ఒకే వర్బ్, స్టాప్డ్ స్టాప్డ్. కానీ మొదటి సెంటెన్స్లోనేమో దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నాము, రెండవ సెంటెన్స్లోనేమో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాము. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే సెంటెన్స్ స్ట్రక్చర్లో అది వాడబడిన తీరును బట్టి మాత్రమే దాన్ని డిసైడ్ చేయాలి తప్ప ఒక వర్బ్ చెప్పి ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అంటే మనం చెప్పకూడదు, చెప్పలేము కూడా. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి ఇంకొంత సమగ్రంగా నేర్చుకుందాం. ఈ సెంటెన్స్ గమనించండి, ద హార్స్ కిక్డ్ ద బాయ్. ఈ సెంటెన్స్లో ద హార్స్ అనే పదం సబ్జెక్ట్ అవుతుంది, కిక్డ్ వర్బ్, ద బాయ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ వర్బ్ తర్వాత ద బాయ్ అనే ఆబ్జెక్ట్ ఉన్నది కాబట్టి కిక్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. కమల లాఫ్స్. ఈ సెంటెన్స్లో కమల అనేది సబ్జెక్ట్, వర్బ్ లాఫ్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఈ విధంగా ఆబ్జెక్ట్ లేని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇక్కడ లాఫ్ అనే పదం ఇంట్రాన్సిటివ్ వర్బ్గా ఉన్నది. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో మొదటి సెంటెన్స్ గమనించండి, బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతాయి. ఇందులో ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేని వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. రెండవ సెంటెన్స్లో ద బాయ్స్ ఫ్లై దేర్ కైట్స్, పిల్లలు వారి పతంగులను ఎగురవేస్తారు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దేర్ కైట్స్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఇక్కడ రెండు సెంటెన్స్లలో ఉన్న వర్బ్ సేమ్, అంటే ఫ్లై ఫ్లై. కానీ మొదటి సెంటెన్స్లో ఫ్లై అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, రెండవ సెంటెన్స్లో ఫ్లై అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఆబ్జెక్ట్స్ ఉన్న వర్బ్స్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని, ఆబ్జెక్ట్స్ లేని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అదేమిటంటే ఆబ్జెక్ట్ లేని వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి సెంటెన్స్ను పూర్తి చేయాలి, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. ఇక్కడ మొదటి సెంటెన్స్ గమనించండి, ద బాటిల్ బ్రోక్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, అయినప్పటికీ కూడా సెంటెన్స్ కంప్లీట్ అయింది, కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. ద బాటిల్ బ్రోక్ అంటే బాటిల్ పగిలింది, అర్థం పూర్తయింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇన్కంప్లీట్ అర్థం ఇచ్చే సెంటెన్సెస్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఇవ్వబడిన రెండు సెంటెన్సెస్ను గమనించండి. హీ స్లీప్స్, హీ సీమ్స్. చూడడానికి ఇవి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ను కలిగి ఉన్న సెంటెన్సెస్ లాగా ఉన్నాయి కదా, కానీ కాదు. ఎందుకంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నప్పటికీ అవి పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇవి ఇస్తున్నాయో లేదో చూద్దాం. హీ స్లీప్స్, అతడు నిద్రిస్తాడు, ఇది పూర్తి మీనింగ్ ఇస్తుంది.
కానీ రెండవ సెంటెన్స్ చూడండి, హీ సీమ్స్, అతడు అగుపిస్తున్నాడు. ఎలా అగుపిస్తున్నాడు అనేది మనకు ఈ సెంటెన్స్ చెప్పట్లేదు. అంటే హీ సీమ్స్ హ్యాపీ అంటే అతడు సంతోషంగా అగుపిస్తున్నాడు అని అర్థం, పూర్తి సెంటెన్స్ అయ్యింది. లేదా హీ సీమ్స్ సాడ్, అతడు బాధగా అగుపిస్తున్నాడు, అలా అయినా ఉండాలి. కానీ హీ సీమ్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఇలా ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చే వర్బ్స్కి ప్రెడికేషన్ లేదా కాంప్లిమెంట్ అనేది అవసరం పడుతుంది. ప్రెడికేషన్ కాంప్లిమెంట్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి తెలుసుకుందాం. కాంప్లిమెంట్ అనే పదం సబ్జెక్టును డిస్క్రైబ్ చేయాలి, అంటే అది ఎవరు అనేది మనకు తెలియజేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సబ్జెక్టు చేసిన పనిని కాంప్లిమెంట్ తెలపదు, సబ్జెక్టు ఎవరో మనకు తెలియజేస్తుంది. సబ్జెక్టు గురించి అదనపు సమాచారం తెలియజేసేదే కాంప్లిమెంట్. ఇక్కడ ఉదాహరణ గమనించండి, మై బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. ఇందులో మై బ్రదర్ ఎవరు? ఒక డాక్టర్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ సెంటెన్స్ను మనం 3 భాగాలుగా విభజిద్దాం. మై బ్రదర్ సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, ఏ డాక్టర్ అనేది కాంప్లిమెంట్. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, మరి లింకింగ్ వర్బ్ ఉన్నది ఏమిటి అని. ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా గమనించండి. హెల్పింగ్ వర్బ్ అని ఎప్పుడు అంటాము అంటే దాని ప్రక్కన ఇంకొకటి మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు. ఉదాహరణకు మై బ్రదర్ ఈజ్ గోయింగ్ అన్నామనుకోండి, గోయింగ్ అనేది వర్బ్, మెయిన్ వర్బ్ అవుతుంది, అప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈజ్ తర్వాత మెయిన్ వర్బ్ లేదు, ఒక నౌన్ ఉన్నది, అది కాంప్లిమెంట్. మై బ్రదర్ ఎవరో తెలియజేస్తుంది. ఈ విధంగా వాడితే ఈజ్ను లింకింగ్ వర్బ్ అంటారు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి తెలుసుకుందాం. ప్రెడికేట్ అంటే సబ్జెక్టు చేసిన పనిని తెలియజేస్తుంది. సబ్జెక్టు గురించి కాదు, సబ్జెక్టు చేసిన పని గురించి. ఇక్కడ ఉదాహరణ గమనిద్దాం, మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ చెస్. ఆర్ ప్లేయింగ్ చెస్ అనేది మై ఫ్రెండ్స్ చేసిన పనిని తెలియజేస్తుంది. మై ఫ్రెండ్స్ ఏం చేశారు? చెస్ ఆడుతున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ చెస్. ఇందులో ఆర్ ప్లేయింగ్ చెస్ అనే మొత్తం భాగాన్ని ప్రెడికేట్ అంటాం. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ద క్యాట్ స్లీప్స్. ద క్యాట్ అనేది సబ్జెక్టు, స్లీప్స్ అనేది ప్రెడికేట్. ఇక్కడ ప్రెడికేట్ అని దేన్ని అంటామంటే సబ్జెక్ట్ తర్వాత ఉన్న భాగాన్నంతా ప్రెడికేట్ అంటాం. ప్రెడికేట్లో వర్బ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా ఇతర ఫ్రేజెస్ ఉంటాయి. అంటే ప్రెడికేట్ అనేది చాలా పెద్దది. దీన్ని బట్టి చూస్తే కాంప్లిమెంట్ అనేది కూడా ప్రెడికేట్లో ఒక భాగం. అందుకే కాంప్లిమెంట్ని సబ్సెట్ ఆఫ్ ప్రెడికేట్ అంటారు. అంటే ఒక ఉపసమితి లాగా ఇందులో ఉంటుంది. ఇప్పటి వరకు మనం కాంప్లిమెంట్స్, ప్రెడికేట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా వాటి గురించి తెలుసుకుందాం. కాంప్లిమెంట్స్ 2 రకాలు, ఒకటి సబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్, 2 ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్. ఇప్పుడు మనం సబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం. కాంప్లిమెంట్స్ అనేవి సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేసినప్పుడు, అంటే సబ్జెక్టు గురించి మనకు మరింత సమాచారం అందించినప్పుడు వాటిని సబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ అంటారు. ఈ కాంప్లిమెంట్స్ అనేవి జనరల్గా నౌన్స్ కానీ, అడ్జెక్టివ్స్ కానీ, లేదా అడ్జెక్టివ్స్తో కూడిన నౌన్స్ కానీ అయి ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణల ద్వారా వాటిని చూద్దాం. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. రాజు ఈజ్ ఏ డ్రైవర్ అండ్ యు లుక్ టైర్డ్. మొదటి సెంటెన్స్ చూద్దాం. రాజు ఈజ్ ఏ డ్రైవర్. ఇందులో రాజు అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, ఏ డ్రైవర్ అనేది కాంప్లిమెంట్. ఓకేనా? ఇప్పుడు ఏ డ్రైవర్ అనేది అంటే ఒక డ్రైవర్ అనేది ఎవరి గురించి తెలియజేస్తుంది? రాజు గురించి. సో సబ్జెక్టు గురించి తెలియజేస్తుంది కాబట్టి ఏ డ్రైవర్ అనేది సబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ రెండవది యూ లుక్ టైర్డ్. ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, లుక్ అనేది లింకింగ్ వర్బ్, టైర్డ్ అనేది కాంప్లిమెంట్. టైర్డ్ ఎవరు అలసిపోయారు? సబ్జెక్ట్ అయిన యూ, అవునా? సో ఇక్కడ టైర్డ్ అనేది సబ్జెక్టివ్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్స్ అయితే సబ్జెక్ట్స్ని డిస్క్రైబ్ చేస్తాయో, అంటే సబ్జెక్ట్స్కి సంబంధించినవి
అవుతాయో వాటిని సబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న 2 సెంటెన్సెస్ని గమనించండి. ద ఫ్లవర్స్ స్మెల్ స్వీట్, మై ఫ్రెండ్ బికేమ్ ఏ సైంటిస్ట్. ఈ 2 సెంటెన్స్లలో ఉన్న వర్బ్స్ అంటే స్మెల్ అండ్ బికేమ్ ఉన్నాయి కదా, ఇవి లింకింగ్ వర్బ్స్. ఈ లింకింగ్ వర్బ్స్ తర్వాత ఉన్న పదాలు స్వీట్ అండ్ ఏ సైంటిస్ట్. స్వీట్ అనేది అడ్జెక్టివ్, ఏ సైంటిస్ట్ అనేది నౌన్. ఈ రెండు కూడా సబ్జెక్ట్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. స్వీట్ అనేదేమో ఫ్లవర్స్ను, ఏ సైంటిస్ట్ అనేదేమో మై ఫ్రెండ్ను. సో వీటిని సబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ అంటారు. స్మెల్, బికేమ్ వంటి పదాలను లింకింగ్ వర్బ్స్ అంటారు అనుకున్నాం కదా. ఇంకా చాలా రకాల లింకింగ్ వర్బ్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం. కాంప్లిమెంట్స్ అనేవి సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేసిన, మోడిఫై చేసిన అటువంటి కాంప్లిమెంట్స్ని ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ అంటారు. ఇక్కడ ఇచ్చిన మొదటి సెంటెన్స్ను గమనించండి. వి ఎలెక్టెడ్ హిమ్ క్యాప్టెన్. ఈ సెంటెన్స్లో ఫస్ట్ మనం స్ట్రక్చరల్గా దాన్ని విడగొడదాం. వి అనేది సబ్జెక్ట్, ఎలెక్టెడ్ అనేది వర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. చూడండి, హిమ్ తర్వాత మరొక పదం ఉంది క్యాప్టెన్. మనం అతన్ని క్యాప్టెన్గా ఎన్నుకున్నాం. క్యాప్టెన్ అనేది ఎవరిని మోడిఫై చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ అయిన హిమ్ అనే పదాన్ని. సో ఇక్కడ ఆబ్జెక్ట్ను మోడిఫై చేసే క్యాప్టెన్ని ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అంటారు. రెండవ సెంటెన్స్ను పరిశీలించండి. దే ఫౌండ్ ద హౌస్ ఎంప్టీ. ఇక్కడ సబ్జెక్ట్ దే, ఫౌండ్ వర్బ్, ద హౌస్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత వచ్చిన ఎంప్టీ అనే పదం హౌస్ను మోడిఫై చేస్తుంది, అంటే ఇల్లు ఖాళీగా ఉంది అని తెలియజేస్తుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ను మోడిఫై చేసే ఎంప్టీని ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అంటారు. ఇక్కడ ఇవ్వబడిన మరో 2 సెంటెన్సెస్ని గమనిద్దాం. ఐ కాన్సిడర్ మై ఫ్రెండ్ ఆనెస్ట్. ఈ సెంటెన్స్లో మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత వచ్చిన ఆనెస్ట్ అనేది మై ఫ్రెండ్ని మోడిఫై చేస్తుంది. అంటే నిజాయితీపరుడు ఎవరు అంటే మై ఫ్రెండ్ అని కదా, అందుకే ఆనెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్. నెక్స్ట్ సెంటెన్స్లో ద జడ్జ్ ఫౌండ్ హిమ్ గిల్టీ. జడ్జి ఎవరిని తప్పుగా చెప్పాడు? హిమ్, అతన్ని కదా. సో గిల్టీ అనేది ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్ తర్వాత వచ్చే కాంప్లిమెంట్ని ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అంటాం. ఇప్పటి వరకు మనం కాంప్లిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సబ్జెక్ట్స్ను మోడిఫై చేసే కాంప్లిమెంట్స్ను సబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ అని, ఆబ్జెక్ట్స్ను మోడిఫై చేసే కాంప్లిమెంట్స్ని ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్స్ అని అంటారు అనుకున్నాం కదా. ఈ కాంప్లిమెంట్స్ నౌన్స్ కానీ, అడ్జెక్టివ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ అయి ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ తర్వాత కాంప్లిమెంట్ రావడం చూసాము కదా. కానీ కొన్నిసార్లు ఆబ్జెక్ట్ తర్వాత ఇంకో ఆబ్జెక్ట్ వస్తుంది. ఇటువంటి సెంటెన్స్లలో ఉపయోగించే మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో అది 2 ఆబ్జెక్ట్స్ తీసుకునే వర్బ్ అయి ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూడండి. మై మదర్ గేవ్ మీ ఏ చాకోలెట్. ఈ సెంటెన్స్లో మై మదర్ సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, మీ అండ్ ఏ చాకోలెట్ ఈ 2 పదాలు ఉన్నాయి కదా, అవి 2 కూడా ఆబ్జెక్ట్స్. అందులో మీ అనే దానిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, ఏ చాకోలెట్ అనే దానిని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్కి మరి రెండో ఆబ్జెక్ట్కి తేడా ఏమిటి, ఎలా గుర్తుపట్టాలి అని. అదే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. దే ఎలెక్టెడ్ హర్ ప్రెసిడెంట్. ఈ సెంటెన్స్లో దే సబ్జెక్ట్, ఎలెక్టెడ్ వర్బ్, హర్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఇప్పుడు ప్రెసిడెంట్ అనే పదం ఎవరిని మోడిఫై చేస్తుంది? దేని అయితే కాదు. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఇంకెవరున్నారు? హర్ ఉన్నది. ప్రెసిడెంట్ అనేది ఎవరు? ఆమెనే కదా, అంటే ఆబ్జెక్ట్ను మోడిఫై చేస్తుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ తర్వాత వచ్చిన పదం ఆబ్జెక్ట్ను మోడిఫై చేసిన లేదా డిస్క్రైబ్ చేసిన లేదా ఆబ్జెక్ట్కు మరొక పేరు అయితే దానిని ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అంటారు. ఓకేనా. ఇప్పుడు రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ఐ గేవ్ హర్ ఏ బుక్.
ఐ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది వర్బ్, హర్ అనేది ఆబ్జెక్టు. ఓకేనా? ఇప్పుడు ఏ బుక్ అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? ఏ బుక్ అనేది హర్ని డిస్క్రైబ్ చేయడం లేదు. సబ్జెక్ట్ చేసిన పని అంటే ఆమెకు ఇవ్వబడింది అని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ బుక్ అనేది మరొక ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయడం జరిగింది. కొన్ని సెంటెన్స్లలో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. అలా 2 ఆబ్జెక్ట్స్ను తీసుకునే వర్బ్స్ని డైట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. అందులో ఒక ఆబ్జెక్ట్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఇంకొక ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ప్రాణం లేని దానిని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనాలి, ప్రాణం ఉన్న దానిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ చూడండి, మై మదర్ గేవ్ మీ ఏ చాకోలేట్. ఈ సెంటెన్స్లో మీ అండ్ ఏ చాకోలేట్ అని 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. మీ అంటే లివింగ్ థింగ్, ప్రాణం ఉన్నది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ చాకోలేట్ ప్రాణం లేనిది, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ సెంటెన్స్ను కూడా ఒకసారి గమనించండి. షీ టోల్డ్ మీ ఏ స్టోరీ. షీ సబ్జెక్ట్, టోల్డ్ వర్బ్, మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ స్టోరీ డైరెక్ట్ ఆబ్జెక్ట్. గమనించండి, మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ అనేది ప్రాణం ఉన్నది కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. స్టోరీ అనేది ప్రాణం లేనిది కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఒక సెంటెన్స్లో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ను వాడవలసి వచ్చినప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, షీ టోల్డ్ మీ ఏ స్టోరీ. ఇందులో షీ సబ్జెక్టు, టోల్డ్ వర్బ్ తర్వాత వచ్చిన ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత స్టోరీ అనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది ఒక రకమైన వాక్య నిర్మాణం. ఇందులో ఎటువంటి ప్రిపోజిషన్ లేదు. ఒకవేళ మనం ఆబ్జెక్ట్స్ని చేంజ్ చేస్తే, అంటే టోల్డ్ అనే వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయిన స్టోరీని రాస్తే, టోల్డ్ ఏ స్టోరీ మీ అని మనం ఇలా రాస్తే మాత్రం ప్రిపోజిషన్ వాడవలసి ఉంటుంది. ఆ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న 2 సెంటెన్సెస్ని ఒకసారి పరిశీలిద్దాం. షీ టోల్డ్ మీ ఏ స్టోరీ. ఇందులో టోల్డ్ అనేది వర్బ్, తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ వచ్చింది, తర్వాత ఏ స్టోరీ అనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. అందులో ఏ ప్రిపోజిషన్ కూడా లేదు. కానీ మనం ఆబ్జెక్ట్స్ని చేంజ్ చేసినప్పుడు, అంటే టోల్డ్ తర్వాత స్టోరీని రాసినప్పుడు ఏమైందో చూడండి. షీ టోల్డ్ ఏ స్టోరీ టు మీ. టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇది ప్రధానమైన తేడా. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఎలాగైనా వాడుకోవచ్చు సెంటెన్స్లో, కానీ టోల్డ్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడితే ఎటువంటి ప్రిపోజిషన్ వాడవలసిన అవసరం లేదు. కానీ టోల్డ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ను వాడితే మాత్రం టు అనే ప్రిపోజిషన్ వాడాలి. కొన్ని వర్బ్స్ ఫర్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటాయి. మరో ఉదాహరణ చూద్దాం. మై మదర్ గేవ్ మీ ఏ చాకోలేట్. ఇందులో మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ చాకోలేట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ యొక్క ప్లేస్ను చేంజ్ చేసినప్పుడు ఏ మార్పు జరుగుతుందో గమనిద్దాం. చూడండి, ఏ చాకోలేట్ అనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని వర్బ్ తర్వాత తీసుకొచ్చాను. ఓకే, మై మదర్ గేవ్ ఏ చాకోలేట్. ఓకేనా? తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడి మీ అనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ను చేర్చడం జరిగింది. సెంటెన్స్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 ఉన్నప్పుడు వాటిని 2 విధాలుగా మార్చి రాయవచ్చు అని చూసాం కదా. ఇక్కడ చూడండి, వి గేవ్ ఏ పెన్ టు ద చైల్డ్. ఈ విధంగా వాడినప్పుడు, అంటే టు అనే ప్రిపోజిషన్ వాడినప్పుడు ద చైల్డ్ అనే ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ లేదా ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ ప్రిపోజిషన్ టుని వాడాము కాబట్టి. ఇంగ్లీష్లో అన్ని వర్బ్స్ డబుల్ ఆబ్జెక్ట్స్ని తీసుకోవు, కొన్ని వర్బ్స్ మాత్రమే తీసుకుంటవి. చూడండి, ఉదాహరణకు గివ్, టెల్, బై, సెండ్, మేక్, లెండ్, షో, టీచ్, బ్రింగ్, కుక్, ఆస్క్ అండ్ ప్రామిస్. ఈ వర్బ్స్ తర్వాత
డబుల్ ఆబ్జెక్ట్స్ అంటే 2 ఆబ్జెక్ట్స్ వాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న వేరియేషన్ ఉంది. కొన్ని వర్బ్స్ తర్వాత టు వాడతాం, కొన్ని వర్బ్స్ తర్వాత ఫర్ వాడతాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని వర్బ్స్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడాలి అని అనుకున్నాం కదా, అవి ఇవే: గివ్, సెండ్, షో, టీచ్, టెల్, లెండ్, ఆఫర్, పాస్, పోస్ట్, ప్రామిస్ అండ్ రైట్. ఈ పదాల తర్వాత టు వాడాలి. హీ సెంట్ ఏ లెటర్ టు హిజ్ సిస్టర్. షీ గేవ్ ఏ బుక్ టు హిమ్. దే షోడ్ దేర్ న్యూ కార్ టు ద నైబర్స్. ఇక్కడ గమనించండి, వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడడం జరిగింది. ప్రతి దాంట్లో సెంట్ ఏ లెటర్, గేవ్ ఏ బుక్, షోడ్ దేర్ న్యూ కార్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. వాటి తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడి తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వాడడం జరిగింది. చెప్పుకున్నాం కదా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రాణం ఉన్నవని. హిజ్ సిస్టర్, హిమ్, ద నైబర్స్, ఇవి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. కొన్ని వర్బ్స్ తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి మనం ఎక్కువగా వాడకంలో ఉన్న వర్బ్స్. వీటిని ఒకసారి చూడండి: మేక్, బై, కుక్, గెట్, ఫైండ్, బుక్, ఆర్డర్, సేవ్, బ్రింగ్. వీటి తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి: ఐ విల్ మేక్ ఏ కేక్ ఫర్ యూ. ఇక్కడ మేక్ అనే వర్బ్ రావడం వలన ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు. సెకండ్ ఎగ్జాంపుల్లో హీ బాట్ మీ ఏ గిఫ్ట్ ఆర్ హీ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ మీ. జాగ్రత్తగా గమనించండి, హీ బాట్ మీ అని వచ్చింది అంటే వర్బ్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇటువంటి సందర్భంలో ఎటువంటి ప్రిపోజిషన్ వాడొద్దు అని మనం నేర్చుకున్నాం. హీ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ మీ, ఇక్కడ బాట్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావడం జరిగింది, చివరికి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రావడం జరిగింది. గుర్తుంచుకోండి, చివర్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపోజిషన్ వాడాలి. సో ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ వాడడం జరిగింది, బాట్ తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్. మూడవ ఎగ్జాంపుల్లో దే కుక్డ్ డిన్నర్ ఫర్ అజ్. కుక్డ్ అనే వర్బ్ తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సెంటెన్స్లలో యూ, మీ, అజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి చివరికి ఉన్నవి. అటువంటప్పుడు మాత్రమే ప్రిపోజిషన్ వాడడం జరిగింది. ఇప్పటి వరకు మనం డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అని తెలుసుకున్నాం కదా. కాగ్నేట్ ఆబ్జెక్ట్స్ అని కూడా ఉంటాయి. ఇవి ఒక రకమైన డైరెక్ట్ ఆబ్జెక్ట్సే. కాకపోతే కాగ్నేట్ అంటే అర్థం ఏంటంటే ఎటిమలాజికల్లీ రిలేటెడ్ టు వర్బ్స్. అంటే వర్బ్ ఏదైతే ఉన్నదో అటువంటి పదమే ఆబ్జెక్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, హీ సైడ్ ఏ డీప్ సై. ఇందులో వర్బ్ సైడ్ అని ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్లో కూడా ఏ డీప్ సై అని ఉన్నది. రెండవ సెంటెన్స్ చూడండి, షీ స్మైల్డ్ ఏ మిస్టీరియస్ స్మైల్. ఇక్కడ మిస్టీరియస్ స్మైల్ అనేది కాగ్నేట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే స్మైల్ ఈజ్ ద కాగ్నేట్ ఆఫ్ స్మైల్డ్. ఐ డ్రీమ్డ్ ఏ స్వీట్ డ్రీమ్. ఈ సెంటెన్స్లో ఏ స్వీట్ డ్రీమ్ అనేది కాగ్నేట్ ఆబ్జెక్ట్. రెండవ సెంటెన్స్లో షీ స్లెప్ట్ ఏ డీప్ స్లీప్. ఇందులో ఏ డీప్ స్లీప్ అనేది కాగ్నేట్ ఆబ్జెక్ట్. ఇప్పటి వరకు మనం కాంప్లిమెంట్స్, ప్రెడికేట్స్ గురించి, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి, డైరెక్ట్, ఇండైరెక్ట్ మరియు కాగ్నేట్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లింకింగ్ వర్బ్స్ మరియు హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. లింకింగ్ వర్బ్స్ అనేవి సెంటెన్స్లో మెయిన్ వర్బ్గా పనిచేస్తాయి. లింకింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది రావడం జరుగుతుంది. లింకింగ్ వర్బ్ అనేది కాంప్లిమెంట్కు మరియు సబ్జెక్ట్కు మధ్యలో ఉంటుంది. లింకింగ్ వర్బ్స్ ద్వారా మన సబ్జెక్ట్ను కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ద హౌస్ ఈజ్ గ్రీన్. ఇక్కడ ద హౌస్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, గ్రీన్ అనేది కాంప్లిమెంట్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమీ లేదు కాబట్టి ఈజ్నే మనం మెయిన్ వర్బ్గా లేదా లింకింగ్ వర్బ్గా ట్రీట్ చేస్తాం. సబ్జెక్ట్ మరియు కాంప్లిమెంట్ విభాగంలో ముఖ్యమైనవి లింకింగ్ వర్బ్స్. ఇప్పుడు లింకింగ్ వర్బ్స్ ఎన్ని రకాలు, అవి ఏంటో చూద్దాం. ముందుగా బీ ఫార్మ్స్: యామ్, ఈజ్, ఆర్,
వాస్, వర్, బీ, బీయింగ్, బీన్. ఇవి బీ ఫామ్స్ చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ సెన్సరీ వర్బ్స్. సెన్సరీ వర్బ్స్ అంటే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా పనిచేసేవి. లుక్, ఫీల్, స్మెల్, సౌండ్, టేస్ట్. నెక్స్ట్ స్టేట్ వర్బ్స్. అపియర్, బికమ్, గెట్, గ్రో, టర్న్, స్టే, రిమైన్, ఎట్సెట్రా. ఇవి లింకింగ్ వర్బ్స్. ఇప్పటి వరకు మనం వివిధ రకాల లింకింగ్ వర్బ్స్ చూసాం కదా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. షీ ఈజ్ ఏ డాక్టర్, దే ఆర్ హ్యాపీ. మొదటి మరియు రెండవ సెంటెన్స్లో ఈజ్, ఆర్ అనేవి బీ ఫామ్స్ లింకింగ్ వర్బ్స్గా వాడడం జరిగింది. నెక్స్ట్ మూడవ సెంటెన్స్, ద మూవీ సీమ్స్ బోరింగ్, దే బికేమ్ ఫ్రెండ్స్. 3-4 సెంటెన్స్లలో సీమ్స్, బికేమ్ అనేవి కూడా లింకింగ్ వర్బ్స్. ఇవి స్టేట్ వర్బ్స్గా గమనించండి. 5వ సెంటెన్స్, ద ఫ్రూట్ టేస్ట్ సోర్. ఇక్కడ టేస్ట్ అనేది సెన్సరీ వర్బ్, ఇక్కడ లింకింగ్ వర్బ్గా పనిచేసింది. ఈ విధంగా బీ ఫామ్స్, స్టేట్ వర్బ్స్, సెన్సరీ వర్బ్స్ అనేవి లింకింగ్ వర్బ్స్గా పనిచేస్తాయి. మెయిన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ తర్వాత మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన వర్బ్స్ యాక్సిలరీ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్స్కు మరొక పేరు హెల్పింగ్ వర్బ్స్ అని ఇదే వీడియోలో ఇంతకుముందు చెప్పుకున్నాం. యాక్సిలరీ వర్బ్స్ 2 రకాలు. ఒకటి ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్, రెండవది మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ముందుగా మనం ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. హెల్పింగ్ వర్బ్స్కు మరొక పేరే యాక్సిలరీ వర్బ్స్. ఇవి మెయిన్ వర్బ్స్ కావు, మెయిన్ వర్బ్స్కు ముందు వస్తాయి. అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. ఇవి సెంటెన్స్లో ఒక పని ఎలా జరిగిందో మనకు తెలియజేస్తాయి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ను గమనించండి. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్. ఇక్కడ స్ట్రక్చరల్గా దీన్ని పరిశీలిద్దాం. దే అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫినిష్డ్ అనేది మెయిన్ వర్బ్, దేర్ వర్క్ అనేది ఆబ్జెక్టు. చూడండి, హెల్పింగ్ వర్బ్ అనేది దాని ప్లేస్ ఎక్కడ ఉన్నదో గమనించండి. సబ్జెక్టుకు మెయిన్ వర్బ్కు మధ్య ఉన్నది. యాక్సిలరీ వర్బ్స్ అనేవి సబ్జెక్టుకు మరియు మెయిన్ వర్బ్కు మధ్య వస్తాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ యాక్సిలరీ ఫామ్స్ ఏంటి, అవి ఎన్ని రకాలో చూద్దాం. యాక్సిలరీ వర్బ్స్ అనేవి 1 బీ ఫామ్స్, 2 హ్యావ్ ఫామ్స్, 3 డూ ఫామ్స్గా ఉంటాయి. బీ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ? యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్. హ్యావ్ ఫామ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫామ్స్ చూడండి, డూ, డస్, డిడ్. ఈ యాక్సిలరీ వర్బ్స్ని ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటి మీద ఫోకస్ చేద్దాం. యాక్సిలరీ వర్బ్స్కు బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, డూ ఫామ్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బీ ఫామ్స్ గురించి నేర్చుకుందాం. బీ ఫామ్స్ అనేవి 5 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్. ఈ 5 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యామ్ అనేది ఐకి మాత్రమే వాడాలి. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్, ఐ యామ్ ఏ స్టూడెంట్. ఈ విధంగా యామ్ అనేది ఐకి మాత్రమే యూజ్ చేస్తాం. వేరే సబ్జెక్ట్స్కి యామ్ని వాడకూడదు. ఇక మిగిలినవి ఈజ్, వాస్, ఆర్, వర్. నేను ఈజ్, వాస్ అని ఎందుకు చెప్పాను అంటే అవి సింగులర్ నెంబర్స్కు మాత్రమే వాడాలి. సింగులర్ సబ్జెక్టు ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే ఈజ్, వాస్ వాడాలి. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్, హీ వాస్ సింగింగ్ ఏ సాంగ్. ఈ విధంగా ఒకరు ఉన్నప్పుడు మాత్రమే ఈజ్, వాస్ వాడాలి. ఆర్, వర్ అనేవి ప్లూరల్ నెంబర్స్కి వాడాలి. అక్కడ చూడండి, మనకు చార్టుల్లో స్పష్టంగా ఉన్నది. ప్లూరల్ నెంబర్ కింద ఆర్, వర్ అని ఉన్నవి కదా. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్, వీ వర్ గోయింగ్ టు మార్కెట్. ఈ విధంగా ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఈజ్, వాస్ అనేవి సింగులర్, ఆర్, వర్ అనేవి ప్లూరల్. ఇక నెక్స్ట్ మనం టెన్స్ మీద ఫోకస్ చేద్దాం. మనకు ఇక్కడ 2 రకాల టెన్స్ గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఈజ్, ఆర్ వాడాలి. సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ వాడాలి.
అదే ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఆర్ వాడాలి. షీ ఈజ్ అనాలి, దే ఆర్ అనాలి ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో ఒక్కరు ఉంటే వాస్ వాడాలి, ప్లూరల్ నెంబర్ ఉంటే వర్ వాడాలి. షీ వాస్, దే వర్. ఈ విధంగా ఈజ్, వాస్, ఆర్, వర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణల ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చిన చార్ట్ను జాగ్రత్తగా గమనించండి. వి, యు, దే వీటి ప్రక్కన ఆర్ లేదా వర్ మాత్రమే వాడాలి. ఈజ్, వాజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఎందుకంటే యు, వి, దే ఇవి ప్లూరల్ నెంబర్లో ఉన్నవి. వి అంటే మనము, మేము, యు అంటే మీరు, దే అంటే వారు. ఇవి ప్లూరల్ నెంబర్లో ఉన్నవి కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. అవి ఆర్, వర్ ఇవి తప్ప ఈజ్, వాజ్ వాడకూడదు. వి ఆర్ గోయింగ్ టు మార్కెట్, వీ వర్ గోయింగ్ టు మార్కెట్, యు ఆర్ గోయింగ్ టు మార్కెట్, యు వర్ గోయింగ్ టు మార్కెట్, దే ఆర్ గోయింగ్ టు మార్కెట్, దే వర్ గోయింగ్ టు మార్కెట్. అయితే ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ను సూచిస్తుంది, వర్ అనేది పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ మనం సింగులర్ సబ్జెక్ట్స్ అయిన హీ, షీ, ఇట్, రాజులను పరిశీలిద్దాం. వీటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వాడాలి. మనకు సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ బీ ఫామ్స్ ఏమున్నాయి? ఈజ్, వాస్. హీ, షీ, ఇట్, రాజుల తర్వాత ఈజ్, వాసే వాడాలి. ఇక్కడ రాజు అనేది ఎనీ సింగులర్ నేమ్గా మీరు పరిగణించండి. హీ ఈజ్ ప్లేయింగ్ చెస్, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, ఇట్ వాస్ ప్లేయింగ్ చెస్, రాజు వాస్ ప్లేయింగ్ చెస్. ఈ విధంగా మనం సింగులర్ సబ్జెక్ట్ తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వాడాలి. ఇది ఈజ్, వాస్, ఆర్, వర్ల యొక్క నియమాలు. సింగులర్ సబ్జెక్ట్ ఫాలోస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఫాలోస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. యాక్సిలరీ వర్బ్స్లో మొదటి రకమైన బీ ఫామ్స్ గురించి నేర్చుకున్నాం. బీ ఫామ్స్ అనేవి యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ అనే 5 ఉన్నవి. వాటి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ రకమైన డూ ఫామ్స్ గురించి నేర్చుకుందాం. ఈ డూ ఫామ్స్ అనేవి డూ, డజ్, డిడ్ 3 ఉన్నవి. అయితే వీటిని ఎలా వాడాలో చూద్దాం. చాలా సింపుల్. ప్రజెంట్ టెన్స్లో డూ, డజ్ వాడాలి, డిడ్ వాడకూడదు. డిడ్ అనేది అది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. డిడ్ను ప్రజెంట్ టెన్స్లో అసలే వాడకూడదు. ప్రజెంట్ టెన్స్లో డూ, డజ్ వాడాలి అనుకున్నాం కదా. డజ్ అనేది సింగులర్ నెంబర్కు వాడాలి. డజ్లో ఎస్ ఉంటుంది చివరికి, నేను గుర్తుపెట్టుకున్నాను. ఎస్ ఉంటుంది, సింగులర్ నెంబర్కే వాడాలి. ఈజ్, వాస్లలో కూడా చివరికి ఎస్ ఉంటుంది, అది కూడా సింగులర్ నెంబర్కే వాడాలి. తర్వాత నేర్చుకోబోయే హ్యాజ్లో కూడా చివరికి ఎస్ ఉంటుంది, అది కూడా సింగులర్ నెంబర్కే వాడాలి. ఈ విధంగా డజ్ అనేది సింగులర్ నెంబర్కి వాడాలి. షీ డజ్, హీ డజ్, ఇట్ డజ్, రామా డజ్ నాట్ గో టు స్కూల్. ఈ విధంగా డజే వాడాలి. ప్లూరల్ నెంబర్కి డూ వాడాలి. ఎనీ ప్లూరల్ నెంబర్ వి యూజ్ డూ. ఓకే. పాస్ట్ టెన్స్లో ప్రతి దానికి డిడ్ మాత్రమే వాడాలి, డూ అస్సలే రాదు. ఓకేనా. ఐ డు నాట్ అంటాం, మరి ఒక్కరేమో ఉన్నాం కదా అని డజ్ వాడకూడదు. ఐ డు నాట్ గో టు మార్కెట్. ఈ విధంగా డూ, డజ్, డిడ్ గుర్తుంచుకోండి. డూ, డజ్ అనేవి ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి, డిడ్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. డజ్ అనేది సింగులర్ నెంబర్తో వాడాలి, డూ అనేది ప్లూరల్ నెంబర్తో వాడాలి. డిడ్ అన్ని పర్సన్స్కి సింగులర్, ప్లూరల్కి పాస్ట్ టెన్స్లో అదే వాడాలి. ఇక్కడ ముందు సబ్జెక్ట్స్ను పరిశీలించండి. ఐ, వి, యు, దే అని ఉన్నాయి కదా. ఒక ఐ ఒకటి మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ప్లూరల్ నెంబర్స్. వి, యు, దే అనేవి ప్లూరల్ సబ్జెక్ట్స్. వీటి తర్వాత డూ యూజ్ చేయాలి. ఐని కూడా ఎందుకు యాడ్ చేసామంటే ఐ తర్వాత కూడా డూ మాత్రమే వస్తుంది, డజ్ ఎప్పుడు కూడా రాదు. నెక్స్ట్ హీ, షీ, ఇట్, రాజు ఉన్నాయి కదా. ఇవి సింగులర్ సబ్జెక్ట్స్. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, రాజు అనేది ఒక సింగులర్ నేమ్. వీటి తర్వాత డజ్ అనే పదం వాడాలి. గుర్తుంచుకోండి, డూ అనేది ప్లూరల్ నెంబర్కి, డజ్ అనేది సింగులర్ నెంబర్కి వాడాలి.
ఇక్కడ ఐ డు నాట్ గో టు మార్కెట్, వై డు నాట్ గో టు మార్కెట్, యూ డు నాట్ గో టు మార్కెట్, దే డు నాట్ గో టు మార్కెట్. ఈ విధంగా ప్లూరల్ సబ్జెక్ట్స్కి డూ వాడాలి, సింగులర్ సబ్జెక్ట్స్కి డజ్ వాడాలి. డూ డజ్లు అనేవి ప్రజెంట్ టెన్స్లో వాడాలి, డిడ్ని పాస్ట్ టెన్స్లో వాడాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. పాస్ట్ టెన్స్లో డిడ్ తప్ప డూ డజ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఇక్కడ అన్ని పర్సన్స్కి అంటే సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ అన్నిటికీ కూడా డిడ్ మాత్రమే వాడాలి. ఇక్కడ గమనించండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, రాజు. రాజు అనేది ఎనీ నేమ్. ఓకే, డిడ్ మాత్రమే వాడాలి. యాక్సిలరీ వర్బ్స్ అనేవి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్గా ఉంటాయని తెలుసుకున్నాం. అందులో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. హ్యావ్ ఫార్మ్స్ అనేవి 3 ఉన్నవి: హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఇందులో హ్యాజ్, హ్యావ్ అనేవి ప్రజెంట్ టెన్స్లో వాడతాం, హ్యాడ్ అనే దాన్ని పాస్ట్ టెన్స్లో వాడతాం. గుర్తుంచుకోండి, హ్యాజ్, హ్యావ్ ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. ఇంతకుముందు నేర్చుకున్న డూ ఫార్మ్స్లో కూడా డూ డజ్లు ప్రజెంట్ టెన్స్, డిడ్ పాస్ట్ టెన్స్ అనుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే హ్యాడ్ని పాస్ట్ టెన్స్లో వాడాలి, హ్యాజ్, హ్యావ్ని ప్రజెంట్ టెన్స్లో వాడాలి. మళ్ళీ సింగులర్ నెంబర్కి హ్యాజ్, ప్లూరల్ నెంబర్కి హ్యావ్ ప్రజెంట్ టెన్స్లో. ఓకేనా, ప్రజెంట్ టెన్స్లో వాడాల్సిన హ్యాజ్, హ్యావ్ అనుకున్నాం కదా. హ్యాజ్ అనేది సింగులర్ నెంబర్కి, ప్లూరల్ నెంబర్కి హ్యావ్ వాడాలి. ఉదాహరణల ద్వారా చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో మనం హ్యావ్ ఫార్మ్స్ 2 ఉపయోగిస్తాం. ఒకటి హ్యావ్, రెండవది హ్యాజ్. హ్యావ్ అనేది ప్లూరల్ నెంబర్ సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం, హ్యాజ్ అనేది సింగులర్ నెంబర్కి ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, ఐ, వి, యు, దే ఈ ప్రొనౌన్స్తో హ్యావ్ వాడాలి. హీ, షీ, ఇట్, రాజు వీటితో హ్యాజ్ ఉపయోగించాలి, ఎందుకంటే అవి సింగులర్ నెంబర్ కాబట్టి. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్, వీ హ్యావ్ గాన్ టు మార్కెట్. చూసారా, యూ హ్యావ్, దే హ్యావ్. అదేవిధంగా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అని రావడం మనం గమనించవచ్చు. హ్యాజ్, హ్యావ్లను ప్రజెంట్ టెన్స్లో వాడాలి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాడ్ గురించి తెలుసుకుందాం. హ్యాడ్ అనే యాక్సిలరీ వర్బ్ను పాస్ట్ టెన్స్లోనే ఉపయోగించాలి. ఇది సింగులర్ నెంబర్ మరియు ప్లూరల్ నెంబర్ సబ్జెక్ట్స్తో ఉపయోగించబడుతుంది. దీనిని ప్రజెంట్ టెన్స్లో వాడకూడదు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న యాక్సిలరీ వర్బ్స్ అనేవి మరొకసారి రివిజన్ చేసుకుందాం. యాక్సిలరీ వర్బ్స్ అనేవి 3 రకాలుగా ఉన్నవి. ఒకటి బీ ఫార్మ్స్, 2 డూ ఫార్మ్స్, 3 హ్యావ్ ఫార్మ్స్. ఇప్పుడు ముందుగా బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. బీ ఫార్మ్స్లో 5 రూపాలు ఉన్నవి: యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్. యామ్ అనేది ఐకి మాత్రమే ఉపయోగిస్తాం. ఇక ఈజ్, వాస్, ఆర్, వర్ల గురించి తెలుసుకుందాం. ఈజ్, వాస్ అనేవి సింగులర్ నెంబర్. ఓకే, ఆర్, వర్ అనేవి ప్లూరల్ నెంబర్ సబ్జెక్ట్స్కి వాడాలి. మళ్ళీ ప్రజెంట్ టెన్స్, ఈజ్, ఆర్లను ప్రజెంట్ టెన్స్ అంటాం, వాస్, వర్లను పాస్ట్ టెన్స్ అంటాం. టెన్స్ నంబర్ గుర్తుంచుకోవాలి. ఈజ్, ఆర్ ప్రజెంట్ టెన్స్, వాస్, వర్ పాస్ట్ టెన్స్. మళ్ళీ సింగులర్ నెంబర్కి వచ్చేస్తే ఈజ్, వాస్ సింగులర్ నెంబర్, ఆర్, వర్ ప్లూరల్ నెంబర్. నెక్స్ట్ డూ ఫార్మ్స్ నేర్చుకుందాం. డూ ఫార్మ్స్ 3 ఉన్నవి: డూ, డస్, డిడ్ 3 ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో డూ, డస్ వస్తాయి, పాస్ట్ టెన్స్లో డిడ్ వస్తుంది. సింగులర్ నెంబర్కి ఏమో డస్ వాడాలి, ప్లూరల్ నెంబర్కి డూ వాడాలి. ఎక్కడ? ప్రజెంట్ టెన్స్లో. ఓకే, పాస్ట్ టెన్స్లో డిడ్ మాత్రమే. సింగులర్ నెంబర్కైనా ప్లూరల్ నెంబర్కైనా డిడ్ మాత్రమే వాడాలి. ఇది డూ, డజ్, డిడ్. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. హ్యావ్ ఫార్మ్స్ 3 ఉన్నవి. అవి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఇక్కడ సింగులర్ నెంబర్కి హ్యాజ్ వాడాలి, ప్లూరల్ నెంబర్కి హ్యావ్ వాడాలి ప్రజెంట్ టెన్స్లో.
ప్రజెంట్ టెన్స్లో హ్యాజ్ హ్యావ్ వస్తాయి. సింగులర్ నెంబర్కి హ్యాజ్, ప్లూరల్ నెంబర్కి హ్యావ్. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. సింగులర్ నెంబర్కైనా ప్లూరల్ నెంబర్కైనా హ్యాడే వాడాలి, మళ్ళీ వేరేది వాడకూడదు. ఇవి యాక్సిలరీ వర్బ్స్. గుర్తుంచుకోండి, సింగులర్ యాక్సిలరీ వర్బ్స్ అనేవి ఈజ్, వాస్, డజ్, హ్యాజ్, డిడ్, హ్యాడ్. ఇవన్నీ సింగులర్ యాక్సిలరీ వర్బ్స్. ప్లూరల్ యాక్సిలరీ వర్బ్స్ అంటే ఆర్, వర్, డూ, హ్యావ్, డిడ్, హ్యాడ్. ఇవి ప్లూరల్ యాక్సిలరీ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్స్ రెండు రకాలు. ఒకటి ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్, రెండు మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ఇప్పటి వరకు మనం ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాము. మోడల్ యాక్సిలరీ వర్బ్స్పై నేను మరో వీడియో చేస్తాను. నా వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.